రాజకీయ పరిణామాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకో మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాస్పిటల్లో ఉండి చికిత్స పొందితే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అంతా వరుసగట్టి పరామర్శించారు. కానీ ఎందుకు బీజేపీ కానీ మీరు ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉండి కనీసం పరామర్శించలేదు? నేను ఢిల్లీ నుంచి మేమందరము మా సోషల్ మీడియా హ్యాండిల్స్లో కేసీఆర్ గారు తొందరగా కోలుకోవాలని మేము కోరడం కూడా జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. ఆబ్వియస్గా మేము ఢిల్లీలో ఉన్నాం కాబట్టి హాస్పిటల్ పోయి చూడలేదు. హాస్పిటల్ పోయి పేషెంట్ ఐసీయూలు ఉన్నప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక నాయకులు పోయి వాళ్ళ వెంబడ ప్రజలు పోయి వాళ్ళ ఫాలోవర్లు పోయి సెక్యూరిటీ పోయి ఆడ న్యూసెన్స్ చేసేది నేనైతే ఐ డోంట్ ప్రిఫర్. మేము ఎక్కడున్నా కూడా మా సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్కి మీడియాకి మేము మీడియా నోట్స్ ఇచ్చినాము, మా సోషల్ మీడియా హ్యాండిల్ పెట్టాం, కేసీఆర్ తొందరగా కోలుకోవాలని కూడా కోరినాం. అక్కడ పోయి గందరగోళం చేస్తే ఆయనకి ఇబ్బంది, పేషెంట్లకి ఇతర పేషెంట్లకి ఇబ్బంది, హాస్పిటల్ యాజమాన్యానికి ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోయినరు మీద పడుకుంటే నాకు తెలియదు. ఓకే అరవింద్ గారు, ఇప్పుడు వివరకు ఒక కామెంట్ చేశారు మీరు, మా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంటుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నిన్నటి వరకు అధికారంలో ఉంది, వారికి మెజారిటీ ఎంపీ సీట్లు ఉన్నాయి. సత్యనారాయణ, ఇది నేషనల్ ఎలక్షన్, కేసీఆర్కి ఏం రోల్ ఉండదు. ఆయన భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకోగానే అది అయ్యేదేం లేదు. ఆయనకి ఏం రోల్ ఉంటుంది నేషనల్? ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకంగానే నేషనల్ ఎలక్షన్ నడుస్తుంది. నేను చెప్పిన అంశాలు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్, ఎవ్వరు భారతీయ పౌరసత్వం ఎవరికి ఉండాలా? కేసీఆర్ ప్రభుత్వం బోధనలనే 120 దొంగ పాస్పోర్ట్లు ఇచ్చింది. అట్లాంటి వాళ్ళకి పౌరసత్వం ఉండొద్దు. కేసీఆర్ ప్రభుత్వము పట్టించుకోకపోవడం వల్లనే నిజామాబాదు టెర్రరిస్టులకు అడ్డాగా మారుతున్నది. వీటికి వ్యతిరేకంగానే నేషనల్ ఎలక్షన్ నడుస్తుంది. అపీస్మెంట్ పాలిటిక్స్కి వ్యతిరేకంగానే నేషనల్ ఎలక్షన్ నడుస్తుంది. ఒకటేసారి రామ మందిరం మీద జోకులు వేసిన వాళ్ళు రామ మందిరం వస్తున్నది, కోట్లాది హిందువుల కళ నెరవేరుతున్నది అని పోస్టులు పెడుతున్నారు. అందుకే రామరాజ్యం వస్తున్నది, రాముడు అందరి కళ్ళు తెరుస్తున్నాడు. భారత సమితి పెట్టిన తర్వాత ఆయన దేశవ్యాప్తంగా రైతులకు మేము రైతుల ఎజెండాతోనే ఎన్నికలు పోతామని చెప్పిండు. అది ఇతర రాష్ట్రాలు, పక్క రాష్ట్రాల్లో, కనీసం మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా ప్రభావం ఉండకపోవచ్చు అంటారా? రైతులే ఓడగొట్టారు కదా ఆయనని తెలంగాణలో. ఆయనకు వచ్చిన సీట్లన్నీ జిహెచ్ఎంసీలు వచ్చినాయి. 2% తోటి ఓడిపోతున్నారు అన్నారు కదా, మీరు జిహెచ్ఎంసీ పక్కకు పెట్టేసి శాతం తీయండి, రూరల్ అంతా తీయండి, శాతం తీయండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని జాలలో పెరగలే. ఆదిలాబాదు, నిజామాబాద్ కాంగ్రెస్ బాగా రెస్ట్రిక్ట్ చేసినాం, మేము కూడా రెస్ట్రిక్ట్ చేసినాము. అక్కడ బయట సౌత్ తెలంగాణలో పెరిగింది కాబట్టి మా దగ్గర కూడా జర ఇంపాక్ట్ ఉన్నది. నేను అనుకున్న దానికంటే జర కాంగ్రెస్ పెరిగింది. ఇక్కడ జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ లేకుండే, క్లీన్ స్వీప్ అయిపోయింది. ఇక్కడ జిహెచ్ఎంసీ పక్కన పెడితే టీఆర్ఎస్ ఆల్మోస్ట్ మాయమైంది రాష్ట్రంలోకి.